సుజాత మా జీఆర్పం గ్రామండి, మాది రాజనగరం మండలం. మరి సుజాత ఎంఎస్ఎస్ అండి. మాదేమో 3,13,000 పోయండి. ఎందుకంటే ఇక్కడ నారాయణబాబు అనే అతనికే కట్టామండి మేము. కొంత అంతా అతనికి కట్టలేదండి. గ్రూప్ లో పొదుపు కూడా పోయిందండి. అప్పు అంటే అతను కట్టాము, అతను కట్టబడి పోయిందండి. కానీ పొదుపు కూడా పోయిందండి. పొదుపు ఎలా పోతుందండి? మేము 10 మంది సంతకాలు పెడతాను కానీ అది పోదండి. కానీ 10 మంది సంతకాలు పెట్టకుండా కూడా పోయిందండి. పొదుపు పోయింది, అప్పు పోయిందండి. కష్టపడుకునే వాళ్ళు మేము అందరం అని ఏమైందని చేసి ఇక్కడ నాయకులకు చెప్పామండి. మేము చెప్తే స్పందించండి, ఇక్కడికి వచ్చండి, అన్ని కూడా మాట్లాడారండి. మాకు మా రోడ్డు మీద కూర్చొని మాట్లాడారండి. మాతో సమానంగానే బొత్తుల బలరామకృష్ణ గారిని మేము కావాలని నెగ్గించుకున్నాం. మాకు న్యాయం చేశారండి. ఆయనకి ఎంతో రుణపడి ఉంటామండి. మేము రసీదులు లేనట్లు కూడా పడాలని రావాలనండి మేము కోరుకుంటున్నామండి. జీఆర్ఎంపల్లి రాజనగరం మండలం. మేము డ్వాక్రా పొదుపులు కట్టుకుంటామండి. డ్వాక్రా మాకు ఇలా ఫ్రాడ్ జరిగిందండి. జరిగినందుకు మేము ధర్నా చేసాము. ధర్నా చేస్తే ఎమ్మెల్యే గారు స్పందించి వచ్చారండి. మాతో పాటు ఆయన రోడ్డు మీద కూర్చున్నారు. కూర్చుంటే మాకు న్యాయం చేస్తానని పై అధికారులు పిలిపించారండి. పిలిపిస్తే ఆయన వచ్చి మాకు 45 రోజులకు న్యాయం చేస్తానన్నారు. అలాగే ఇప్పుడు 67 లక్షలు ఎంతో పండి అంటండి. అందరికి పొదుపుల్లో ట్రాన్స్ఫర్ చేస్తానంటున్నారు. మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలండి. మాతో పాటు కూర్చుని మాతో పాటు పోరాడినందుకు ఆయనకండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే 1,50,000 మా తోటి వాళ్ళవి రసీదులు లేవండి. ఆవిడ కూడా న్యాయం జరగాలనండి నేను కోరుకుంటున్నానండి.